ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని గైకొండని అనేసి దేవుడు ప్రవక్తల్ని పంపించాడట, సేవకులను పంపించాడట, వాళ్ళు వినలేదు అంటున్నాడు. దేవుని మందిరంలో జరగవలసినటువంటి ఆరాధనలు వీళ్ళ ఇండ్లలోకి విగ్రహాలు వచ్చేసి దేవుని దృష్టికి చెడుతనాన్ని జరిగించారు. ఇలా జరిగించేసరికి దేవుడు ఏం చేశాడు? నెబుకద్నెజరుకి అప్పగించాడు. నెబుకద్నెజరు వచ్చి ధ్వంసం చేసేసాడు. మొత్తం ఎత్తుకొని పోయారు. మందసము ఇవన్నీ కూడా ఏమేమైతే దేవుని ఆలయానికి సంబంధించినవి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత మరలా నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా వచ్చి మరలా ఎందుకు ఇంత వికారంగా ఉన్నావు, ఎందుకు నీ ముఖాన్ని ఇంత వికారం చేసుకున్నావు అని రాజు అడిగితే, అలా దేవుని మందిరం అలా నేలమట్టం అయిపోయి అగ్నిచేత కాల్చబడినప్పుడు ఒక ప్రవక్త అయిన నెహెమ్యా బాధపడుతూ తిరిగి దేవుని కొరకు మరలా మందిరం కట్టాలని రాజు చేత సెలవు పుచ్చుకొని వచ్చి మరలా కట్టాడు దేవుని కొరకు ఒక మందిరాన్ని. ఇలా కట్టబడినటువంటి దేవాలయం యేసుక్రీస్తు కాలానికి వచ్చింది. శిష్యులు యేసు ప్రభు చెప్తున్నారు, ప్రభువా ఈ దేవాలయం చూసావా, ఈ మందిరం చూసావా, ఈ రాళ్ళు ఎంత గొప్పగా ఉన్నాయో చూసావా, దాని మీద ఉన్నటువంటి చిత్రకారుల పని ఎంత గొప్పగా ఉందో చూసావా అని యేసు ప్రభువుకు శిష్యులు చెబుతున్నారు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? రాతి మీద రాయి అంటే బంగారం లేదా, వెళ్ళిపోయింది, దాని విలువ వెళ్ళిపోయింది, అదంతా దోచేసుకున్నారు. ఇప్పుడు కట్టింది ఎట్లా? రాళ్ళతో కట్టారు. రాళ్ళతో కట్టిన దాన్ని యేసు ప్రభు ఏమన్నాడు? రాతి మీద రాతి మీద రాయి ఒకటైనను నిలవబడదు, నిలిచి ఉండకుండా పడద్రోయబడినని. ఎందుకు పడద్రోయబడుతుంది? ఎందుకు? యేసుక్రీస్తుకు అంత అక్కసు ఉందే దేవునికి మందిరం కట్టడం అంటే? ఆయనకి ఇష్టం లేదా? ఎందుకు ఆ మాట చెప్పాడు యేసు ప్రభు? దేవునికి మందిరం వద్దా? ఆరాధించడానికంటూ ఒక స్థలం వద్దా? ఆరాధనలు జరగవలసిన చోటు ఏం జరుగుతున్నాయి? క్రయ విక్రయాలు, వ్యాపారాలు జరుగుతున్నాయి. అది యేసు ప్రభు చూశాడు. తర్వాత రూకలు మార్చు వాళ్ళు ఉన్నారట, వారి బల్లలను, తర్వాత భూగోళమ్మ వారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని అంటే సామాన్లు కూడా అమ్మడానికి వచ్చేసారట దేవాలయంలో. చూసారా ఏ పరిస్థితి వచ్చేసిందంటే యెరూషలేము దేవాలయంలో? అంటే ఎందుకు ఇంత అంటే యూదులు తమ ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలంలోనే దేవాలయం యొక్క పరిస్థితి ఇలా ఉంటే ఆలోచించండి ఒకసారి. అందుకని దీని భవిష్యత్తు ఎరిగినటువంటి యేసు ప్రభు ఏమన్నాడు? రాతి మీద రాయి నిలబడక నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడునని దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మీరు ఏం చేశారట? దొంగల గుహగా చేసేసారు. అంటే దేవాలయంలో దొంగలు కూడా వచ్చేసారు. ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇక దేవాలయం అనేది లేదు. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రభు నువ్వేం చెప్తావు నాకు తెలుసు, ఆరాధించవలసినటువంటి స్థలం యెరూషలేములో ఉంది కదా, అది మీరు చెప్తారు కదా అనేసి అంటూ ఉంటే యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? అమ్మా కరెక్ట్గా చెప్పావు, నువ్వు భలే చెప్పావు, నిజంగా యెరూషలేములోనే ఉంది ఆరాధించాల్సినటువంటి సమయం అని అన్నాడా? స్థలము అక్కడే ఉంది అన్నాడా? ఏమన్నాడు? అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. చూసారా? అంటే ఈ దేవాలయాల్లో ఆరాధన జరగదు. నువ్వు రాతితో కట్టిన వజ్ర వైడూర్యాలతో కట్టిన దేవుడు నిశ్చయంగా ఈ లోకమందు నివాసము చెయ్యడు గనక ఈ దొంగలు ఎప్పటికైనా దీంట్లోకి ప్రవేశించి దేవుని మందిరాన్ని వ్యాపార గృహాలుగా మార్చే అవకాశం ఉంది కనుక యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు అత్యంత ప్రతిష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి సీనాయి పర్వతము, యెరూషలేము దేవాలయం ఇవే గొప్ప అనుకుంటున్నారు, కానీ ఇందులో కూడా ఆరాధన జరగదు అంటున్నాడు. అంటే యెరూషలేములోనే ఆరాధన జరగనప్పుడు ఈరోజు నువ్వు కట్టే 50 రోజుల్లో కట్టే కోట్ల భవనంలో ఆరాధన జరుగుతుందని ఎలా చెప్పగలవు? నువ్వు పెట్టించేటువంటి ఏసీ భవనాల్లో దేవునికి ఆరాధన జరుగుతుందని ఎలా చెప్పగలవు? అది దేవుని మందిరం అని నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎక్కడుంది ఎవిడెన్స్? యేసు ప్రభువే సీనాయి పర్వతాన్ని కొట్టేశాడు, యెరూషలేము దేవాలయాన్ని తీసేశాడు లిస్టులో నుంచి. ఆరాధన జరగవలసినటువంటి స్థలాలు అవి కాదు అన్నాడు. ఆరాధన ఎక్కడ జరుగుతుంది? యథార్థముగా ఆరాధించువారు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో
చూసారా? అంటే అసలు సిసలైన రెవల్యూషన్ వస్తూ ఉంది. భూమిని తలక్రిందులు చేసేటువంటి ఒక తరం వస్తుంది. ఆ తరములు ఎలా ఉంటారట? దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారట? యథార్థవాదం, బలులతోనా, నైవేద్యములతోనా? వీటితో కాదు, ఆత్మతోనూ సత్యము, సత్యముతోనూ ఆరాధించేటువంటి ఒక కాలం వస్తూ ఉంది అంటున్నాడు. ఒక కాలం వస్తుంది అన్నాడు. ఆ కాలంలో ఏమంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారట. ప్లేస్ ఎక్కడ? వేర్ ఇస్ ద ప్లేస్? ఎవరట ఇప్పుడు దేవుని ఆలయం? మనమే దేవుని ఆలయం. మనమే దేవుని ఆలయం. అంటే దేవుడు ఎక్కడ కోరుకుంటున్నాడు ఆరాధన? నా మనసులో, హృదయంలో, ఈ శరీరంలో జరగాలి దేవునికి ఆరాధన. అందుకని యేసుప్రభు అన్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ. అంటే పరిశుద్ధాత్మను పొందుకొని సత్యవాక్యాన్ని చేతపట్టి క్రియల ద్వారా దేవునికి ఆరాధన జరగాలి. ఇది దేవుడు ముందుగా మనకు తెలియజేసేది. ఏమండి, ఇప్పుడు ఆలోచిస్తున్నారా? ఈరోజు మన మందిరాలు కూలగొట్టబడుతున్నాయి, భవనాలు కూల్చేస్తున్నారు, మాకు చర్చిలకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చాలామంది క్రైస్తవులు బాధపడిపోతున్నారు. ఈ మందిరాలు కట్టొచ్చు, కూలగొట్టొచ్చు. కానీ మొదటి శతాబ్దంలో సౌలు అనే ఒక ఆయన వచ్చాడు. దేవుని మందిరాన్ని పడగొట్టాలని చూశాడు. ఎక్కడ కనబడితే అక్కడ తెగ నరికాడు. నరికిన వాడే తిరిగి యేసు పాదాల చెంతకు వచ్చేసి, ప్రభువా నేను నీకోసం నా ప్రాణాలు ఇస్తానన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఏ ప్రభు నామం వింటే నరమేధం జరిగించాడో ఆ ప్రభు కోసం తనే హతసాక్షిగా మారిపోయాడు. అంటే దేవాలయాలు పడగొట్టాలని వచ్చినటువంటి సౌలు పౌలుగా మారి తిరిగి అనేక మంది దేవాలయాలని కట్టగలిగాడు పౌలు. అంటే నువ్వు కట్టినటువంటి భవనాన్ని పడగొట్టవచ్చు ఈ గవర్నమెంట్ రేపు. దీన్ని పడగొట్టేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇది కోరుకున్నాడు దేవుడు, దీంట్లో జరగాలి ఆరాధన అని.